వనపర్తి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కొత్తకోటలో బీసీ ఇంటర్ బాలికల వసతి గృహంలో రాత్రి ఫుడ్ పాయిజన్తో 30 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు చేసుకోవడంతో వార్డెన్ విజయ వారిని కొత్తకోటలోని పీహెచ్సీకి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థినులు అనారోగ్యానికి గురి కావడంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను